ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని టార్గెట్ చేశారు జనసేన పార్టీ నేతలు. సినిమాని ప్రదర్శించడానికి వీల్లేదంటూ హనుమాన్ జంక్షన్లోని కృష్ణా థియేటర్లోకి వెళ్లి మరీ వార్నింగ్ ఇస్తున్నారు జనసేన నేతలు. అల్లు అర్జున్ అహంకారంతో ఒళ్లు బలిసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడంటూ గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని ఆయన శపథం చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మాత్రం నీ సినిమా ఆడనివ్వం, ఎదుర్కొంటాం. ఖచ్చితంగా నీ సినిమాని ఈ హనుమాన్ జంక్షన్లో కృష్ణా థియేటర్కి ఇచ్చారు. ఆ కృష్ణా థియేటర్లో 5వ తారీఖున సినిమా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వదో ఖచ్చితంగా నీకు చెప్తున్నాం. అల్లు అర్జున్ నీ మతం దించుతాం. నీ సినిమా ఖచ్చితంగా రేపు 5వ తారీఖున ఖచ్చితంగా ఆపుతాం. దానికి ఎంతకైనా తెగిస్తాం. నువ్వు ఆడించుకోవడానికి ప్రయత్నిస్తే దేనికైనా తెగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అల్లు అర్జున్ ఖబర్దార్, నీకు ఖచ్చితంగా ఖబర్దార్, నీ కొవ్వు దిప్పుతాం. థ్యాంక్ యూ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని టార్గెట్ చేశారు జనసేన పార్టీ నేతలు. ఆ సినిమాని రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆడనివ్వబోమంటున్నారు జనసేన నేతలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరికొద్ది సేపట్లో పుష్ప 2వ భాగం సంబంధించి ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు పూర్తి స్థాయిలో సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు పుష్ప సినిమాను అలాగే అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. గతంలో ఇలాగే పుష్ప రిలీజ్ అవుతున్న సమయంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరొక మారు ఈ చిత్రాన్ని టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ టార్గెట్ గా వాళ్ళు తీవ్ర విమర్శలు చేయడంతో పాటు సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కానివ్వము, ఈ రోజు ఏదైతే బెనిఫిట్ షోలు ఉంటాయో వాటిని కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. గన్నవరం, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జి చలమలశెట్టి రమేష్ అయితే ఉన్నారు. ఆయన హనుమాన్ జంక్షన్ లోని కృష్ణా థియేటర్ కు వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకి ఎందుకు నిదర్శనంగా కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ కానివ్వము, అల్లు అర్జున్ మాత్రం తాము వదిలిపెట్టేది లేదంటూ కూడా తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. థియేటర్ యాజమాన్యాన్ని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 9:30 నుంచి ఏవైతే ప్రీమియర్ షోలు ఉన్నాయో, బెనిఫిట్ షోలు, ఇవి ఏవి కూడా ప్రదర్శించడానికి వెళ్ళేటట్టు కూడా వారికి హెచ్చరించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఎక్కడా సినిమా ప్రదర్శనకు జరగకుండా మేము అడ్డుకుంటాము. కేవలం జనవరి 1 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే మెగా ఫ్యాన్స్ వీరంతా కూడా అల్లు అర్జున్ సినిమాను అడ్డుకుని తీరడం, ముఖ్యంగా పుష్ప 2ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వమంటూ కూడా వీళ్ళు హెచ్చరికలు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో వీరి మీద జనసేన నాయకులు ఎవరైతే ఇలాంటి స్టేట్మెంట్లు చేశారో వీరి మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ అభిమాన నటుడి చిత్రాన్ని ఈ తరహాలో అడ్డుకోవాలని చూడటం కరెక్ట్ కాదని వారంతా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనిపై ఇప్పుడు పుష్ప టీం కానీ లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా అశోక్? అంటే ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన యూనిట్ ఎవరు ఇంతవరకు స్పందించలేదు. కానీ అభిమానులు మాత్రం అంటే ఇలా బహిరంగ వేదిక మీదకు వచ్చి వారు ఎవరిని మాట్లాడకపోయినప్పటికీ కూడా జనసేన నేతలు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలను అయితే వారు ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 9:30 గంటల నుంచి కూడా చాలా వరకు విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు విజయవాడ ఈ అన్ని ప్రాంతాల్లోనే అనేక థియేటర్లో ఈ రోజు 9:30 నుంచి పుష్ప 2 బెనిఫిట్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో తమ అభిమాన నటుడి సినిమాను కావాలని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన వారం 10 రోజులుగా కూడా ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఈ సినిమాని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు, అలాగే ఇటు మెగా ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారో వీరంతా కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కనబడతాయి. ఈ నేపథ్యంలో వీరు వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తమ సినిమాను అడ్డుకుంటే ఏం చేయాలనే దాని మీద కొంత ఆందోళన కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.